తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో ప్రస్తుతం తెలంగాణలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి ఒక్కళ్ళు కూడా గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని మూడు ప్రధాన పార్టీలు కూడా వారి యొక్క వ్యూహాలు రచిస్తుంది. అదేవిధంగా అనేక సర్వేలు నిర్వహించి కూడా ఈ సీట్లను కేటాయింపు చేస్తున్నారనమాట. సో మనం ఒకసారి చూసినట్లయితే బీఆర్ఎస్కి సంబంధించి దాదాపుగా 6 బీసీలకు టికెట్ కేటాయిస్తే బీజేపీ 5 బీసీలకు టికెట్ కేటాయించింది. ఇప్పటికే 13 సీట్లు కాంగ్రెస్ ప్రకటించిన 13 సీట్లలో కూడా 3 బీసీలను ప్రకటించింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మన ముఖ్యమైన టాపిక్ ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధిస్తారా? అసలు గెలిచే అవకాశాలు ఉన్నాయా? అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా వాళ్ళకి పట్టం కట్టే అవకాశం ఉందనేది మనం ఒకసారి మీ ముందు విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్రస్తుతానికి కాంగ్రెస్లో చూసుకున్నట్లయితే జీవన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో ఆయన ఓడిపోయిన వ్యక్తి, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. సో ఆయనకు కొంతమేర సీనియర్ నాయకుడు, ఆయన గతంలో ఓడిపోయిన వ్యక్తి కాబట్టి, మంచి పేరున్న వ్యక్తి కాబట్టి కాంగ్రెస్లో ఆయనకేమన్నా కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఒకవేళ అక్కడ ఆయనకి కొంతమేర ఛాన్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది జీవన్ రెడ్డికి మాత్రం. ఇక్కడ నీలం మధుకు సంబంధించి నీలం మధు పటాన్ చెరువు టికెట్ ఆశించి ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కూడాను బీఫామ్ ఇస్తారు అనుకుంటున్న తరుణంలోనే ఆయనకి బీఫామ్ కూడా ఇబ్బంది పరిస్థితిలో ఆయన చివరి నిమిషంలో బీఎస్పీ నుంచి పోటీ చేయడం జరిగింది. సో ఇప్పుడు అదే నీలం మధు ముదిరాజు ఇప్పుడు అలాగే ఆయన అక్కడ బీఎస్పీలో ఉండకుండా మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. సో ఇలాంటి వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, కానీ ప్రజలు ఆయన్ని ఆదరించే పరిస్థితి ఉందా? సో మనం ఒకసారి పోటీ చూసుకున్నట్లయితే ఒకసారి మెదక్ నియోజకవర్గం, మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్కి నీలం మధుకు టికెట్ కేటాయించడం కూడా జరిగింది. ఇక మెదక్కి సంబంధించి బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు బరిలో ఉన్నారు. రఘునందన్ రావు అలాగే నీలం మధు మధ్య పోటీ ఉంటుందా, లేదంటే బీఆర్ఎస్కి సంబంధించిన చల్లా వెంకటరామరెడ్డికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండే అవకాశం ఉందా? అంటే చల్లా వెంకటరామరెడ్డి న్యూ వన్నే, కాకపోతే ఆయన మీద కొంత ల్యాండ్ ఎక్విజిషన్ కేసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎంత మేర పబ్లిక్ వీళ్ళని ఆదరిస్తారు, ఆయన ఆదరించే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ నీలం మధు ముదిరాజ్ అనే వ్యక్తి కొంతమేర తెలిసిన పర్సనే. అట్ ద సేమ్ టైం రఘునందన్ దుబ్బాక నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఆయన ఓడిపోయిన వ్యక్తి. కానీ ఇక్కడ ఎంత మేర రఘునందన్ని ఆదరిస్తారు పబ్లిక్, నీలం మధుని ఆదరిస్తారు, తర్వాత చల్లా వెంకటరామరెడ్డిని ఆదరించే పరిస్థితి ఉంది. కొంతమేర ఇక్కడ బీఆర్ఎస్కి అక్కడ మంచి ఫలితాలు వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే అసెంబ్లీకి సంబంధించిన ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి మంచి ఫలితాలు వచ్చినాయి. కానీ బీజేపీకి అక్కడ మంచి ఫలితం రానప్పటికీ కూడాను కొంతమేర టాకెటివ్గా ఉండే పర్సన్ దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. బట్ ఆయనకి ఈసారి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందా? కానీ బీఎస్పీ నుంచి ఫస్ట్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని, తర్వాత బీఎస్పీ నుంచి పోటీ చేసి మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి ఓడిపోయిన వ్యక్తిని ప్రజలు ఆదరించే అవకాశం ఉందా అనేది కూడా ఇక్కడ మనకి చర్చించదగ్గ విషయం. ఇక మనం బీజేపీకి సంబంధించి డాక్టర్ ధర్మపురి అరవింద్ ఆయన గతంలో ఎంపీగా ఉన్న వ్యక్తి, కానీ అక్కడి నుంచి ఎంపీ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసి నిజామాబాద్ నుంచి కోరుట్ల నుంచి ఆయన కోరుట్లలో ఓటమి పాలయ్యారు. కానీ నిజామాబాద్లో ఆయన్ని ప్రజలు ఎంతవరకు ఆదరించే పరిస్థితి ఉంది? ఎందుకంటే కోరుట్ల కాన్స్టిట్యున్సీలో ఆయన ఓడిపోయిన పరిస్థితి. సో కొంతమేర నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో పబ్లిక్ని ఆయన ఎంపీ అయిన తర్వాత కొంతమేర పట్టించుకోలేదని, ఆయన ప్రజల వద్దకు రాలేదని ఒక చర్చ అయితే నడుస్తుంది. బట్ ఎంతవరకు ధర్మపురి అరవింద్ని వాళ్ళందరూ కూడాను ఆదరించే పరిస్థితి ఉందనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. సో ఇక ఈటెల రాజేంద్ర పోటీ చేసిన 2 చోట్ల కూడాను ఈటెల రాజేంద్ర గతంలో ఓడిపోయిన వ్యక్తి. కానీ ఇప్పుడు ఈటెల రాజేంద్రకి బండి సంజయ్కి మధ్య కొంత భేదాభిప్రాయాలు వచ్చాయి. బండి సంజయ్ని ఆయన వచ్చిన తర్వాత బండి సంజయ్ని తొలగించారా, లేదంటే బండి సంజయ్ ఉన్నంతకాలం ఈటెల రాజేంద్రకి కొంతమేర ప్రాధాన్యత రాదా అనేది కూడా ఇక్కడ పార్టీలో చర్చ ఏంటంటే, ఖచ్చితంగా ఈటెల రాజేంద్ర రావడం వల్లనే బండి సంజయ్ కొంతమేర సైడ్ ట్రాక్ పట్టించారు, బండి సంజయ్ని పక్కన పెట్టారనే టాక్ కూడా నడుస్తుంది. కానీ ఇప్పుడు ఒకసారి హుజురాబాద్ చూసుకున్నట్లయితే హుజురాబాద్లో కానీ, లేదంటే ఆయన కేసీఆర్ మీద పోటీ చేస్తానని పోటీ చేసిన గజ్వేల్లో కానీ 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్లో మల్కాజ్గిరి ప్రజలు, అంటే మన డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ మనం చూసుకున్నట్లయితే ఒకటేమో గజ్వేలు, రెండేమో హుజురాబాద్, ఈ రెండిట్లో ఆయన విడివిడిగా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2 చోట్ల పోటీ చేసిన పరిస్థితిలో 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి ఉంది. బట్ ఇప్పుడేమో మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు ఆయన. కానీ ఎంతవరకు అంటే ఇప్పుడు ఆయన పబ్లిక్కి దగ్గర ఉన్నారా, లేదంటే పార్టీకి దగ్గరగా ఉందా, పార్టీ దగ్గరగా ఉందా పబ్లిక్కి?
కానీ ఈటెల 2 సార్లు ఓడిపోయిన ఈటెల రాజేంద్ర అని 2 చోట్ల ఓడిపోయిన ఈటెల రాజేంద్ర అని పబ్లిక్ ఆదరించే పరిస్థితి ఉందా అనేది కూడా మనం ఇక్కడ చర్చించదగ్గ విషయం. ఇక సైదిరెడ్డి, శానంపూడి సైదిరెడ్డి ఆయన నల్గొండ ఎంపీగా పోటీ చేస్తున్నారు. హుజూర్నగర్ నుంచి గతంలో ఓడిపోయారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద. ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంచి మెజారిటీ వచ్చిన పరిస్థితి ఉంది. శానంపూడి సైదిరెడ్డి ఓడిపోయిన పరిస్థితి కూడా ఉంది. అక్కడ కొంతమేర అక్కడ ఉన్న సంకినేని వెంకటేశ్వరరావు కానీ వీళ్ళందరూ కూడా సైదిరెడ్డికి ఎంతవరకు సహకరిస్తారు? సైదిరెడ్డి అక్కడ కొంత యాక్టివ్గా ఉన్నా సరే కొంతమేర ఆయనకి అక్కడున్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, బీజేపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఎంతవరకు ఈయన్ని ఆదరించే పరిస్థితి ఉంది, పోనీ గెలుపు వరకు తీసుకొచ్చే అవకాశం ఉందనేది కూడా చర్చించదగ్గ విషయం. వీళ్ళందరూ కూడాను గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన వాళ్ళు ఇప్పుడు ఎంపీ అభ్యర్థులుగా రూపాంతరం చెందారనమాట. ఇక ఆరూరి రమేష్ బాబు రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి ఆయన బీజేపీలోకి వచ్చిన పరిస్థితి, వరంగల్ టికెట్ హామీ మేరకే ఆయన బీజేపీలోకి జాయిన్ అయిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఆరూరి రమేష్ బాబు అక్కడ గతంలో ఎమ్మెల్యేగా ఉన్న కొండేటి శ్రీధర్ని గారిని ఆరూరి రమేష్ బాబుకి వరంగల్ టికెట్ ఇచ్చారు. కానీ ఆరూరి రమేష్ని వరంగల్ ప్రజలు ఎంతవరకు ఆదరించే పరిస్థితి ఉంది? అక్కడ పార్టీ బలంగా ఉందా లేదా? అక్కడ స్థానికంగా ఉన్న నాయకులను కలుపుకొని వెళ్ళగలడా లేదా ఆరూరి రమేష్? అంటే ఆరూరి రమేష్ మీద కొంతమేర నియోజకవర్గంలో, వర్ధనపేట నియోజకవర్గంలో కొంతమేర ఆయన మీద వ్యతిరేకత ఉన్నా, ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నా వరంగల్ జిల్లా అంతా కూడాను ఆ యొక్క 7 సెగ్మెంట్లలో ఉన్న ప్రజలందరూ కూడాను ఆరూరి రమేష్తో పాటు కలిసి అడుగులు వేయగలుగుతారా? పోనీ ఆరూరి రమేషే వాళ్ళతో పాటు కలిసి నడవగలరా? అక్కడ ఉన్న లోకల్ నాయకులతో మమేకమయ్యే పరిస్థితి నెలకొందా అక్కడే ఉన్నా? సో ఇది కూడా మనం చర్చించదగ్గ విషయమే. ఇంకోటి బండి సంజయ్ పోటీ చేసిన దగ్గర ఆయన బండి సంజయ్ ఓడిపోయాడు కరీంనగర్ నుంచి. సో గతంలో ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్లేస్ అది. కానీ ఈసారి ఆయన గెలుస్తాడా లేదా అనేది కూడా కొంతమేర ఇక్కడ ప్రజల్లో ఉన్న ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆయన గతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న చోటనే కరీంనగర్ నుంచే ఎమ్మెల్యేగా ఓడిపోయిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు బండి సంజయ్ ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది? అంటే బండి సంజయ్ అనేది పార్టీలో ఒక కీ రోల్గా ఉన్న పర్సన్. ఆయన ఖచ్చితంగా పోటీ చేసే దగ్గర ఆయన గెలిచే తీరాలి. ఎందుకంటే కొంతమేర ఆయన వచ్చిన తర్వాత బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆయన బీజేపీకి ఎప్పుడైతే ఎంపీ అయ్యాడో దాని తర్వాత కొంతమేర బీజేపీ కొంత స్ట్రాంగ్ అయిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి తెలంగాణలో. బట్ ఇప్పుడు అదే తరుణంలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి నుంచి తొలగించి ఆయన్ని ఒక సెగ్మెంట్ వరకే పరిమితం చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ అలాంటి రాష్ట్ర నాయకుల్ని ఒక సెగ్మెంట్కే పరిమితం చేయడం అనేది కరెక్టా కాదా అనేది కూడాను తప్పకుండా అందరూ ఆలోచించాల్సిన విషయం. ఆయన ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి బయటకు వచ్చారో, పక్కకు పెట్టారో, అప్పటి నుంచి కూడా బీజేపీ కొంత డౌన్ అయిందని చెప్పేసి మరికొంతమందిలో కొన్ని వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఆయన ఉంటే ఇంకా బాగుండేది, కనీసం 20 సీట్లు గెలిచే అవకాశం ఉండేదని కొన్ని వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇందులో ఏది కరెక్ట్ అనేది పబ్లిక్ అంతా కూడా ఆలోచిస్తూ ఉంటారు. డెఫినెట్లీ బండి సంజయ్ ఆయన సిట్టింగ్ స్థానం నుంచే కరీంనగర్లో ఓడిపోయిన పరిస్థితి ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో. బట్ ఈసారి ఆయన గెలుస్తాడా లేదా అనేది కూడా మరొక చర్చ నడుస్తుంది. ఇంకా కొప్పుల ఈశ్వర్ ఆయన గతంలో ధర్మపురి నుంచి అక్కడ సీనియర్ నాయకుడిగా ఉన్నాడు, ధర్మపురి నుంచి ఓడిపోయిన పరిస్థితి గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. సో కొప్పుల ఈశ్వర్కి పెద్దపల్లి టికెట్ కేటాయించారు. సో ఎందుకంటే అది ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ కాబట్టి. సో ఆయన గెలుస్తాడా లేదా అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఈసారి లోక్సభ ఎన్నికలకు సంబంధించి పొత్తులో భాగంగా పొత్తుకు సంబంధించిన చర్చలు జరిగితే మాయావతి అధిష్టానం ఎవరైతే ఉన్నారో బీఎస్పీ అధిష్టానం దీనికి నిరాకరించడంతో ఆయన రాష్ట్ర అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో జాయిన్ అయిన పరిస్థితి. సో ఇక ఆయనకి నాగర్ కర్నూలు టికెట్ కేటాయించడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడి నుంచి పోటీ చేస్తే, ఎందుకంటే ఆ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో ఆయన పోటీ చేసే సెగ్మెంట్లో ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే ఎస్పెషల్లీ మాదిగ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంతవరకు ఆయన సత్తా చూపగలుగుతాడు? అంటే ఆయన బీఎస్పీ నుంచి వచ్చి రాజీనామా చేసి రాష్ట్ర అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసి కేవలం బీఆర్ఎస్తో పొత్తు కోసమే చేశాడా, లేదంటే ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం చేశాడా అనేది కూడా ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాల్సి వచ్చిన. ఎందుకంటే నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి ఆయన అక్కడి నుంచి పోటీ చేయించాలని బీఆర్ఎస్ అధిష్టానం కూడా భావించిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఇప్పుడు ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. సో ఆయన గతంలో సిర్పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఆయన కూడాను. బట్ ఇప్పుడు నాగర్ కర్నూలులో ఎంతవరకు ఆయన హవా చూపే అవకాశం ఉంది, ఎంతవరకు గెలుపంచుల వరకు వెళ్ళే అవకాశం ఉంది? సో ఇప్పుడున్న ఎవరైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారో, ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఓడిపోయారో, ఇప్పుడు ఎంపీ స్థానాల్లో వాళ్ళు నిలబడుతున్నారు. ఈ యొక్క సెగ్మెంట్లో వాళ్ళు గెలుస్తారా లేదా, ఎంతవరకు ప్రభావం చూపుతారా అనేది కూడా అందరూ తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.